సాధారణంగా కిచెన్లో ఏముంటాయి? ఇదేం ప్రశ్న. వంటగదిలో ఏముంటాయేంటి? ఉప్పు, పప్పు, ఇతరత్ర సరుకులుంటాయి అంతేగా అంటారు. కానీ హోటళ్లలోని వంటగదుల్లో మాత్రం సరుకులే కాదు, పిల్లులు, ఎలకలు, పందికొక్కులు, పావురాలు, ఈగలు కూడా ఉంటాయి. ఇదేమీ వెటకారం కాదు, పచ్చి నిజం. కావాలంటే ఈ విజువల్స్ ఒకసారి చూడండి. చూశారుగా, మేము చెప్పింది నిజమే అని ఓ క్లారిటీ అయితే వచ్చిందిగా. ఇది హైదరాబాద్లోని కొన్ని హోటల్స్ పరిస్థితి. మన ప్లేట్లోకి వస్తున్న ఆహారం ఏదైనా ఎలా తయారవుతోంది, ఎలాంటి వాతావరణంలో తయారవుతోంది అనేది ఆలోచించే ఓపిక ఎంతమందికి ఉంటుంది? హోటల్కు వెళ్ళామా, తిన్నామా, బిల్ కట్టామా, వచ్చామా, ఇంతే. అంతకు మించి ఆలోచించే టైం కూడా లేదంటారా? అయితే మీ హోటల్ బిల్తో పాటు హాస్పిటల్ బిల్స్ కూడా కట్టడానికి రెడీగా ఉండండి. ఇందాక మీరు చూశారు కదా, అంతకు మించిన మరికొన్ని విజువల్స్ ఇక్కడున్నాయి, అవి చూడండి. ఇదిగో ఈ హోటల్ కిచెన్లోకి పావురాలు వచ్చాయి. బొద్దింకలు, ఈగలు, చీమలు. కిచెన్లో ఏమేం ఉండకూడదో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక ఈ మాంసాన్ని అయితే ఎన్నో రోజుల నుంచి అలాగే ఫ్రిడ్జ్లో ఉంచారు. వెయిట్, అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మీరు హోటల్కి వెళ్ళి వేడివేడి పూరీలు మసాలా కర్రీతో తినేస్తారు. మరి ఆ పూరీలు తయారు చేసే పిండిని కొన్ని హోటల్స్లో ఎలా స్టోర్ చేస్తున్నారో చూడండి. ఇదన్నమాట సంగతి. ఇలా స్టోర్ చేసిన పిండితోనే పూరీలు చేసి మనకు సర్వ్ చేస్తున్నారు. అవే మనం కూడా తింటున్నాం. హోటల్ వాళ్ళు మనకు బిల్తో పాటు కాంప్లిమెంటరీ కింద అనారోగ్యాలు ఇస్తున్నారు. ఇక ఈ హోటల్ నిర్వాహకం చూడండి. ఈ కవర్లలో కట్టి పెట్టింది ఏంటో తెలుసా? చికెన్. అవును, దాదాపుగా 700 కిలోల చికెన్ను ఎలా పడితే అలా మూట కట్టి ఒక మూలన పడేశారు. ఆర్డర్ రాగానే అందులో నుంచి కొంత తీసి మసాలా దట్టించి నూనెలో వేయించి సర్వ్ చేస్తారన్నమాట. ఇంకో హోటల్ సంగతి చూద్దాం. ఇక్కడ ఏకంగా కిచెన్లో పిల్లులే కనిపించాయి. కూకట్పల్లిలో బాగామీర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి పరిశీలించారు. ఇప్పటికే ఆ హోటల్ లైసెన్స్ గడువు కూడా ముగిసిపోయింది. దీనికి తోడు పాడైన ఆహార పదార్థాలు, ఎలుకలు, బొద్దింకలతో వంటగది దారుణాతి దారుణంగా ఉందని గుర్తించారు అధికారులు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇలాంటి హోటల్స్ అన్నీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ, జొమాటోతో లింక్ అయి ఉన్నాయి. కాస్త క్రేవింగ్స్ రాగానే యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఇంటి ముందుకే ఫుడ్ వస్తుంది, మన ఆకలి తీరుతోంది. కానీ అలా తింటున్న ఫుడ్ ఇలాంటి అత్యంత దారుణమైన వాతావరణంలో తయారవుతుంది అంటేనే ఒక్కసారిగా కడుపులో దేవినట్టుగా అవుతోంది. ఇక ఇదంతా దృష్టిలో పెట్టుకునే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోలు నిబంధనల మేరకు నడుచుకొని హోటల్స్తో లింకు పెట్టుకోవద్దు అని చాలా క్లియర్గా చెప్పింది. అసలు ఊరు పేరులేని హోటల్స్ను కూడా లింకు చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. హోటళ్ళు, రెస్టారెంట్లలో క్వాలిటీ ఎలా ఉంటుందని దాదాపు నెల రోజులుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగానే సీఎంసీ స్విగ్గీ, జొమాటోలకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ అథారిటీతో పాటు జిహెచ్ఎంసీ లైసెన్సులున్న హోటల్స్ను మాత్రమే ఆన్లైన్తో లింక్ చేయాలి. లైసెన్స్ గడువు పూర్తి కాగానే వాటి పేర్లు ఆన్లైన్ నుంచి తొలగించాలి. రోజువారీ తనిఖీల్లో భాగంగా హోటళ్లకు, వంటగదులకు సీఎంసీ ఇచ్చే రేటింగ్ను చెక్ చేస్తూ చర్యలు తీసుకోవటం ఖచ్చితంగా మీ బాధ్యత అని తేల్చి చెప్పారు సీఎంసీ అధికారులు. ఇక ఈ విషయంలో సీఎంసీతో కలిసి పనిచేసేందుకు ఓ నోడల్ అధికారిని నియమించాలని క్లియర్గా చెప్పారు. సిటీలో ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ కూడా ఇప్పటికే రైడ్స్ చేస్తోంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కలిసి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇదంతా చూపించిన వెనుక ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, జాగ్రత్త చెప్పడం మాత్రమే. బయటకు వెళ్ళినప్పుడు హోటల్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీగా ఉందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని తింటారని సున్నితంగా హెచ్చరిస్తున్నాం. అలాగే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లతోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. చివరిగా ఒక్క మాట, పారా హుషార్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.